ఏ క్యూబ్ సమ్ చేశారు కదా మేము అందరూ. అది వేరే విధంగా కూడా చేయొచ్చు. అది ఎలాగో చెప్తాను చూడండి అమ్మా ఒకసారి. మనం వేరే విధంగా కూడా చేయొచ్చు, వేరే మోడల్ కూడా చూడండి ఒకసారి. మీరు రాసిన సమ్ ఆన్సర్ రాశారు కదా, దానికి మెథడ్ 1 అని పెట్టుకోండి, M1 అని పెట్టుకోండి. మీరు రాసిన దగ్గర పైన M1 అని పెట్టుకోండి. ఇలా నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే M2 మెథడ్ 2 మాట. ఏమా ఇప్పుడు వాడు ఏమన్నాడు, ఏ ఈక్వల్ టు సమ్ వాల్యూ ఇచ్చాడు, దెన్ షో దట్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ క్యూబ్ అని చెప్పి ప్రూవ్ చేయమంటాడు అన్న. కాబట్టి నేను ఏం చేస్తానంటే సొల్యూషన్లో థర్డ్ సొల్యూషన్ ఇందులోను రోమన్ నెంబర్ 2లో థర్డ్ సొల్యూషన్ అన్నమాట. మెథడ్ 2 ఏంటంటే గివెన్ ఏ ఈక్వల్ టు 3 - 3 4 2 - 3 4 0 - 1 1 అన్న. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు మీరు అక్కడ ఏ పవర్ 4 ఫైండ్ అవుట్ చేస్తానమ్మా. ఏ పవర్ 4 ఫైండ్ అవుట్ చేస్తే నా ముందు ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ. ఏ ఇంటూ ఏ అంటే మీరు ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేశారు. మీరు 3 - 3 4 2 - 3 4 0 - 1 1 ఇంటూ ఈ విధంగా రాయాలి ఏ స్క్వేర్ అంటే. తర్వాత మళ్ళీ 3 - 3 4 2 - 3 4 0 - 1 1. ఏమా ఫస్ట్ రో ఫస్ట్ కాలం చూసుకోండి. 3 3s are 9 -6 4 into 0 అంటే 0. అలాగే 3 3s are -9 ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ 9 -4. తర్వాత 3 4s are 12. తర్వాత -12 +4. నెక్స్ట్ ఈ రో ఈ కాలం సెకండ్ రో ఫస్ట్ కాలం 2 3s are 6 -6 + 0 2 3 -3s are -6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 3s are 9 -4. నెక్స్ట్ ఈ రో ఈ కాలం 2 4s are 8 -12 +4. నెక్స్ట్ ఈసారి 0 into 3 0 -1 into 2 -2 +1 into 0 0. నెక్స్ట్ 0 into -3 0 -1 into -3 అంటే +3 +1 into -1 అంటే -1 0 into 4 0 తర్వాత -1 into 4 -4 +1 into 1 +1. ఏమా నెక్స్ట్ ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 3 9 - 9 క్యాన్సిల్ అయిపోతే -4. నెక్స్ట్ 12 - 12 క్యాన్సిల్ అయిపోతే +4. నెక్స్ట్ ఈ 6 6 క్యాన్సిల్ అయిపోతే 0. నెక్స్ట్ 9 -6 -4 అంటే -10 9 - 10 అంటే -1. అమ్మ మీకు ఇలా అర్థమవుతుందమ్మా? ఇంకో స్టెప్ అయినా అమ్మా డైరెక్ట్ గా వేసేయండి సార్, పర్లేదు. అందరికీ అర్థమవుతుంది? ఎవరికైనా ఇబ్బంది ఉందా చెప్పండి అమ్మా. ఏమా 12 - 12 అంటే 0 0 - 2 అంటే -2. తర్వాత 3 - 1 అంటే 2. ఈ -2 జాగ్రత్తగా చూసుకోండి, మైనస్ కనిపించాలి. -4 + 1 అంటే -3. ఏమా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏ పవర్ 4 ఫైండ్ అవుట్ చేద్దాం. ఎందుకో చెప్తాను. ఏ పవర్ 4ని మనం ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ అని చెప్పి రాయాలి. తర్వాత ఏ స్క్వేర్ అంటే 3 - 4 4 0 - 1 0 -2 2 -3 ఇంటూ 3 - 4 4 0 - 1 0 -2 2 -3 హీరో ఈ కాలం. ఏమా 3 into 3 అంటే 9. తర్వాత -4 into 0 అంటే -0 +4 into -2 అంటే -8. మళ్ళీ హీరో ఈ కాలం 3 into -4 -12 -4 into -1 +4 4 into 2 +8. తర్వాత 3 into 4 12 -4 into 0 0 +4 into -3 -12. నెక్స్ట్ 0 into 3 0 -1 into 0 0 తర్వాత +0 into -2 0. నెక్స్ట్ 0 into -4 0 -1 into -1 +1 0 into 2 0. తర్వాత 0 into 4 0 -1 into 0 0
తర్వాత 0 ఇంటూ -3 0, ప్లస్ 0 అయినా -0 అయినా ఒకటేనమ్మా. తర్వాత -2 ఇంటూ 3 -6, ప్లస్ 2 ఇంటూ 0 0, -3 ఇంటూ -2 +6. తర్వాత -2 ఇంటూ -8 4 అంటే +8, 2 ఇంటూ -1 -2, -3 ఇంటూ 2 అంటే -6. తర్వాత -2 ఇంటూ 4 -8, 2 ఇంటూ 0 0, -3 ఇంటూ -3 +9. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే 9 - 8 1, -12 +12 క్యాన్సిల్ అయిపోతుంది, 12 - 12 క్యాన్సిల్ అయిపోతుంది, ఈ 1 ఒకటే మిగిలిపోతుంది, -6 +6 క్యాన్సిల్, అలాగే 8 - 8 క్యాన్సిల్, ఇక్కడ ఏమో 1 వస్తుంది. అంటే మనకి ఏమని వస్తుందంటే ఇక్కడ 1 0 0 0 1 0 0 0 1 అని వస్తుందమ్మా. చూడండి ఇక్కడ 9 - 8 1 1, తర్వాత -12 +12 0, తర్వాత 12 - 12 0, తర్వాత 0 1 0 0 1 0, తర్వాత 0 0 1 0 0 1. ఏమా అంటే దీని బదులు మనం ఏం రాసుకోవచ్చమ్మా, a⁴ = i అని వచ్చిందమ్మా. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే వాడు ఏం ప్రూవ్ చేయమన్నాడు, a⁻ = a³ అని ప్రూవ్ చేయమన్నాడు కదా. నేను ఏం చేస్తానంటే బోత్ సైడ్స్ కూడా a⁻ తో మల్టిప్లై చేస్తాను. ఓకేనా, a⁻ తో మల్టిప్లై చేస్తాం. a⁻ తో మల్టిప్లై చేస్తే లేదంటే ఇంకోలా కూడా రాసుకోవచ్చు దీన్ని మనం. a⁴ ని a³ ఇంటూ a కింద రాయండి = i. a³ = i/a, దట్ ఈక్వల్స్ i ఇంటూ 1/a అని మనం a⁻ అని రాసుకోవచ్చు. i ఇంటూ a⁻ అంటే మళ్ళీ ఏమొస్తుంది, a⁻ వస్తుంది. a³ = a⁻. సరిపోయిందే మా, సరిపోయిందే. ఎస్ సార్. ఏ మెథడ్ బాగుంది, మీరు చేసిన బాగుంది, ఇది బాగుంది, సెకండ్ మెథడ్ బాగుంది సార్. ఏది బాగుందంటే అది. ఇది మళ్ళీ రాసుకోండి, మెథడ్ 2 అని పెట్టి రాసుకోండి. మీరు రాసిన దానికి మెథడ్ 1 అని పెట్టి రాసుకోండి, అది మెథడ్ 1 అని పెట్టుకోండి. ఓకేనమ్మా. తర్వాత మనం ఏ సమ్ నుంచి చెప్పాలమ్మా, రోమన్ నెంబర్ 2లో ఫస్ట్ సమ్ చెప్పాలి కదమ్మా. సరే, రోమన్ నెంబర్ 2లో ఫస్ట్ సమ్ ఇస్తే 7 మార్క్స్కి ఇస్తాడమ్మా. ఇది తక్కువకి ఇవ్వడు, కాబట్టి జాగ్రత్తగా వినండి. వాడు ఏమంటాడు, ఏ వాల్యూ ఇచ్చాడు, బి వాల్యూ ఇచ్చాడు, 2 మ్యాట్రిసెస్ ఇచ్చాడు. అయితే ఏబి a⁻ అనేది డయాగోనల్ మ్యాట్రిక్స్ అని ప్రూవ్ చేయమన్నాడు. కాబట్టి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి చెప్పండి, ముందు a⁻ ఫైండ్ అవుట్ చేయాలి. అంతేనా, a⁻ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మనం డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. డెట్ వాల్యూ 0 అయిపోతే ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుందమ్మా. ఏంటంటే a⁻ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. డెట్ నాట్ ఈక్వల్ టు 0 అయితేనే ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకోవాలి ముందు. గివెన్ ఏమి ఇచ్చాడు వాడు, a = 0 1 1 1 0 1 1 1 0, తర్వాత b = ఇక్కడ ప్లేస్ సరిపోదమ్మా, కింద రాస్తాను నేను, మీరు పక్కన రాసుకోండి నోట్స్ లో. b = 1/2 ఇంటూ b + c c - a b - a. ఏమా నెక్స్ట్ c - b c + a a - b b - c a - c a + b. ఇది వాడిచ్చింది. నాకు ఇప్పుడు a⁻ కావాలి కాబట్టి ముందు నేను ఏం చేస్తానంటే డెట్ a ఫైండ్ అవుట్ చేస్తాను. డెట్ a = డెట్ 0 1 1 1 0 1 1 1 0. ఏమా ఇప్పుడు నేను డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు నేను డైరెక్ట్ గా 0 ఇంటూ 0 - 1 అంటే -1 అలా రాస్తే మీకు అర్థం అవుతుందా, లేకపోతే డెట్ రాయినా ఎలా రాయినా, 0 ఇంటూ డెట్ అని ఇలా రాయినా? డైరెక్ట్ గా రాస్తే అందరికీ అర్థం అవుతుంది. ఎవరు మన అబ్బాయి పేరు చంద్రరావు, ఇలా డెట్ రాయినా లేకపోతే డైరెక్ట్ గా రాసేనా? డైరెక్ట్ గా రాసింది సార్. పర్వాలేదు కదా. ఎస్ సార్. హేమంత్ డైరెక్ట్ గా రాసేచ్చే అంటే చూడండి, ఇప్పుడైతే 0 ఇంటూ ఈ కాలం విడిచిపెట్టండి, లేదంటే ఎందుకైనా మంచిది నేను రాస్తాను, మీకు అక్కర్లేదు అనుకుంటే డైరెక్ట్ గా రాసుకోండి. 0 1 1 0, తర్వాత ఆల్టర్నేటివ్ గా ప్లస్ మైనస్ ప్లస్ కదా, ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్ అవుతుంది.
-1 ఇంటూ ఈ రో ఈ కాలం విడిచిపెట్టండి 1 1 1 0 తర్వాత ప్లస్ 1 ఇంటూ ఈ రో ఈ కాలం విడిచిపెట్టండి 1 0 1 1 0 ఇంటూ సంథింగ్ ఈజ్ 0 కాబట్టి మనం ఏం మల్టిప్లై చేయక్కర్లేదు 0 రాసిచ్చు -1 ఇంటూ ఇదేమవుతుంది 0 - 1 అవుతుంది ఇదేమవుతుంది +1 ఇంటూ 1 - 0 అవుతుంది కాబట్టి ఇది ఏమవుతుందంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి +1 ఇదేమవుతుంది +1 అంటే 2 అయిందమ్మా దట్ ఈక్వల్స్ 2 నాట్ ఈక్వల్ టు 0 ఏమా therefore A inverse exists నెక్స్ట్ ఈసారి adjoint చూద్దాం adjoint ఈక్వల్ టు హేమంత్ స్పీకర్ ఆఫ్ adjoint ఈక్వల్ టు నేను ఇక్కడ కింద రాస్తాను మీరు మాత్రం పక్కన రాసుకోండి మల్టిప్లై చేయాల్సి ట్రాన్స్పోజ్ వేసుకోవాలి ఇప్పుడు మనం ఎలా రాయాలి ఫస్ట్ మిడిల్ రోతో మొదలు పెట్టాలి మిడిల్ రో మిడిల్ ఎలిమెంట్ ఏమవుతుందో చెప్పండి అమ్మా మీరు అమ్మా 0 1 0 1 1 0 0 1 1 0 అంతే తర్వాత 1 0 1 1 వెరీ గుడ్ 1 0 1 1 తర్వాత 1 1 0 1 1 1 0 1 నెక్స్ట్ 0 1 1 0 1 1 0 0 1 1 మీరు కొంచెం గ్యాప్ ఇచ్చి రాసుకోండి 0 - 1 -1 ఇలా రాసేనా లేకపోతే 0 - 1 అని రాయనా ఇంకో స్టెప్ డైరెక్ట్ గా చేసేయండి సార్ అయితే 1 - 0 1 1 - 0 1 1 - 0 1 తర్వాత 0 - 1 -1 1 1 - 0 1 1 - 0 1 1 - 0 1 0 - 1 -1 ఏమా ఈ మల్టిప్లై చేసుకునేది పక్కన రాసుకోండి మీరు ఈ మ్యాట్రిసెస్ కి పక్కన రాసుకోండి కొద్దిగా క్లారిటీగా క్లియర్ గా కనబడుతుంది నీట్ గా అర్థమవుతుందా నేనంటే ప్లేస్ లేక ఇక్కడ రాశాను దీని కంటిన్యూషన్ చూద్దాం ఇప్పుడు దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే ఒకటే గుర్తుపెట్టుకోండి ఇది మళ్ళీ ట్రాన్స్పోజ్ చేస్తే మళ్ళీ ఇదే మ్యాట్రిక్స్ వస్తుందా yes sir అంతే కదా సార్ ఎందుకంటే ఇక్కడ చూడండి మిగిలినవన్నీ మనలే మిడిల్ లో ఎలిమెంట్స్ మాత్రం డయాగనల్ ఎలిమెంట్స్ మాత్రం -1 -1 -1 వచ్చాయి కాబట్టి మనం ఎలా మార్చినా మళ్ళీ -1 -1 1 1 అలాగే ఇది కూడా మారిస్తే -1 1 -1 1 ఇది కూడా మారిస్తే 1 1 -1 మళ్ళీ ఇదే మ్యాట్రిక్స్ వస్తుంది అంటే అప్పుడు దట్ ఈక్వల్స్ ఇది అడ్జాయింట్ ఏమా దట్ ఈక్వల్స్ -1 1 1 -1 1 1 నెక్స్ట్ 1 - 1 1 1 -1 1 మళ్ళీ మనం చూడక్కర్లేదు 1 1 -1 అయిపోయింది ఇప్పుడు ఈసారి ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయండి ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 1/det ఏంటి అడ్జాయింట్ దట్ ఈక్వల్స్ 1/det అంటే ఎంత వచ్చిందమ్మా 2 వచ్చింది సార్ వెరీ గుడ్ 1/2 ఇంటూ అడ్జాయింట్ అంటే -1 1 1 1 -1 1 1 1 -1 ఓకేనా ఇప్పుడు ఈసారి వాడు ఫైండ్ అవుట్ చేయమన్న వాల్యూ ఏంటి ఏబి ఏ ఇన్వర్స్ కదా అక్కడ మనం ఏం చేద్దాం అంటే ఏబి ఫైండ్ అవుట్ చేద్దాం ముందు ఆ తర్వాత వచ్చిన వాల్యూని ఏ ఇన్వర్స్ తో మల్టిప్లై చేద్దాం ఓకేనా అలాగైనా చేయొచ్చు ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ చేసి బి అయినా చేయొచ్చు మళ్ళీ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే మీకు మళ్ళీ ఇబ్బంది అవుతుందేమని చెప్పి ముందు ఇచ్చేస్తాం కారణం ఏంటంటే మనం ఏం చేస్తాం ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే ఐ రాసిస్తాం కదా అవునా ఏమా ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే అయ్యని చెప్పుకున్నాం కదమ్మా సార్ చేస్తే అయ్యి అయిపోద్ది అది అయ్యి అయిపోతే ఆన్సర్ తప్పు అయిపోద్ది కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే ముందు ఏ ఇంటూ బిఏ చేయాలి వాడు ఇచ్చిన ఆర్డర్లోనే ఫాలో అవ్వాలి ఇప్పుడు ఏబి ఈక్వల్స్ ఏ అంటే ఎంత ఇచ్చాడు 0 1 1 ఏమి ఇచ్చాడు చెప్పండి 0 1 1 1 0 1 101 110 ఇంటూ బి అంటే ఎంత ఇచ్చాడు 1/2 ఇంటూ b plus c మైనస్ c minus a b minus a
తర్వాత c minus b, C minus B, C A plus minus A, B, A minus B, b minus c. E minus C, A minus C, Hmm. A plus B. ఈ 1/2 ముందుకు తీసుకొచ్చేద్దాం అన్న. 1/2 ముందుకు తీసుకొచ్చేసాము. ఈసారి ఈ ఫస్ట్ రో ఫస్ట్ కాలం చూడండి. 0 ఇంటూ బి ప్లస్ సి అంటే 0ఏగా, ప్లస్ 1 ఇంటూ సి మైనస్ బి అంటే సి మైనస్ బిఏగా, ప్లస్ 1 ఇంటూ బి మైనస్ సి అంటే బి మైనస్ సిఏ కదా. నెక్స్ట్ 0 ఇంటూ సి మైనస్ ఏ 0, ప్లస్ 1 ఇంటూ సి ప్లస్ ఏ సి ప్లస్ ఏ, ప్లస్ 1 ఇంటూ ఏ మైనస్ సి ఏ మైనస్ సి, 0 ఇంటూ బి మైనస్ ఏ 0, ప్లస్ 1 ఇంటూ ఏ మైనస్ బి ఏ మైనస్ బి, ప్లస్ 1 ఇంటూ ఏ ప్లస్ బి ఏ ప్లస్ బి. నెక్స్ట్ ఈసారి 1 ఇంటూ ఈ రో ఈ కాలం 1 ఇంటూ బి ప్లస్ సి బి ప్లస్ సి, 0 ఇంటూ సి మైనస్ బి 0, ప్లస్ 1 ఇంటూ బి మైనస్ సి బి మైనస్ సి, 1 ఇంటూ సి మైనస్ ఏ సి మైనస్ ఏ, ప్లస్ 0 ఇంటూ సి ప్లస్ ఏ 0, ప్లస్ 1 ఇంటూ ఏ మైనస్ సి ఏ మైనస్ సి, తర్వాత 1 ఇంటూ బి మైనస్ ఏ బి మైనస్ ఏ, ప్లస్ 0 ఇంటూ సంథింగ్ 0, ప్లస్ 1 ఇంటూ ఏ ప్లస్ బి, తర్వాత 1 ఇంటూ బి ప్లస్ సి, తర్వాత 1 ఇంటూ సి మైనస్ బి, ప్లస్ 0 ఇంటూ బి మైనస్ సి 0, 1 ఇంటూ సి మైనస్ ఏ, ప్లస్ 1 ఇంటూ సి ప్లస్ ఏ, ప్లస్ 0 ఇంటూ ఏ మైనస్ సి 0, 1 ఇంటూ బి మైనస్ ఏ, ప్లస్ 1 ఇంటూ ఏ మైనస్ బి, ప్లస్ 0 ఇంటూ ఏ ప్లస్ బి 0. ఓకేనా? అర్థమైంది అందరికీనా? yes sir. ఈబీ క్యాన్సిల్ అయిపోతుంది, సిసి క్యాన్సిల్ అయిపోతుంది. మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది, ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది, బి మైనస్ బి క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇంకేమైనా క్యాన్సిల్ అయిపోతాయా? C minus C, sir. సి మైనస్ సి క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకా ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ అయిపోతుంది. Minus ఏమా C plus E 2 minus 1 లో sir. C minus C 2 sir. 1 sir. అయిపోతుంది, ఇంకా ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ బి ప్లస్ బి క్యాన్సిల్ అయిపోతుంది, ప్లస్ ఏ Minus మైనస్ 3 సింప్లిఫై చేస్తే 1/2 ఇంటూ ఇంకేముంటుందమ్మా ఇక్కడ అంతా 0 అమ్మా. మరి ఇక్కడ ఏముంటుందమ్మా 2a ఉంటుందమ్మా, ఇక్కడ ఏముంటుంది మళ్ళీ 2a ఉంటుంది కదా, ఇక్కడ 2a, తర్వాత ఇక్కడ ఏముంటుందమ్మా 2b ఉంటుంది, తర్వాత ఇది 0, మళ్ళీ ఇది కూడా 2b వస్తుంది, తర్వాత ఇక్కడ ఏముంటుంది 2c, తర్వాత ఇక్కడ కూడా 2c ఉంటుంది, ఇక్కడ 0 ఉంటుంది. ఏమా ఇప్పుడు ఈసారి వీటన్నిటిలో 2 కామన్ తీసుకొచ్చా, బయటికి తీసుకొచ్చేచ్చా, వీటన్నిటిలో 2 బయటికి తీసుకొచ్చేచ్చా. yes sir. ఆ ఎలిమెంట్ మ్యాట్రిక్స్ లో నుంచి బయటకు తీసుకురావాలంటే అందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ లో కూడా కామన్ అయి ఉండాలి. కాబట్టి 2 కామన్ గా ఉందిగా, 2 కామన్ గా ఉంది కాబట్టి బయటకు తీసుకొచ్చేస్తే 2 ఇంటూ 0, ఇక్కడ 2 తీస్తాం కాబట్టి ఏ, ఇక్కడ ఏ బి 0 బి సి 0. ఏమా 2 క్యాన్సిల్ అయిపోతాం. నెక్స్ట్ అంటే ఇప్పుడు నాకు ఏబి అంటే ఏమని వచ్చిందమ్మా, A0 AA B0 B 00 CC 0 అని చెప్పి వచ్చింది. చూడండి దట్ ఈస్ ఏబి ఈక్వల్ టు ఏమని వచ్చిందంటే నాకు ఇక్కడ సింప్లిఫై చేస్తే 0 AA B0 B CC 0. నెక్స్ట్ ఇప్పుడు వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఏబి ఏ ఇన్వర్స్ అన్నాడు కాబట్టి మళ్ళీ దీన్ని ఈ ఏ ఇన్వర్స్ తో మల్టిప్లై చేయాలి. చేస్తే ఏబి ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు, ఈసారి ఏబి అంటే ఇది 0 AA B0 B CC 0 ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే 1/2 ఇంటూ -1 1 1 1 -1 1 1 1 -1. ఓకేనా? ఇప్పుడు సింప్లిఫై చేస్తే 1/2 ముందుకు తీసుకొచ్చేయండి. ముందుకు తీసుకొచ్చేస్తే ఫస్ట్ రో ఫస్ట్ కాలం 0 ఇంటూ -1 0, a ఇంటూ 1 ప్లస్ a ఇంటూ 1 ప్లస్ a, 0 ఇంటూ 1 0, a ఇంటూ -1 మైనస్ a ఇంటూ +1 ప్లస్ a, 0 ఇంటూ 1 0, a ఇంటూ 1 ప్లస్ a ఇంటూ -1 మైనస్ a. నెక్స్ట్ b ఇంటూ -1 మైనస్ b, 0 ఇంటూ 1 0, ప్లస్ b ఇంటూ 1 ప్లస్ b, b ఇంటూ 1 b, 0 ఇంటూ -1 0, b ఇంటూ 1 b, b ఇంటూ 1 b, 0 ఇంటూ 1 0, b ఇంటూ -1 మైనస్ b, c ఇంటూ -1 మైనస్ c, ప్లస్ c ఇంటూ 1 c, 0 ఇంటూ 1 0, c ఇంటూ 1 c,
C into minus 1 minus C plus 0 into 1 0 C into 1 C plus C into 1 C 0 into minus 1 0. ఓకేనా అమ్మాయి? Yes, sir. మాట్లాడింది నేనైతే మీరు ఎలా మాట్లాడడం ఆలోచిస్తారటమ్మా. 2A ఏఏ క్యాన్సిల్, ఏఏ క్యాన్సిల్, తర్వాత బీబీ క్యాన్సిల్, బీబీ క్యాన్సిల్, తర్వాత సిసి క్యాన్సిల్, సిసి క్యాన్సిల్. ఇంక ఇక్కడ ఏముంటుంది 0, తర్వాత 0 0 2B 0 0 0 2C 2C. ఏమా? చూడండి ఇప్పుడు ఏమైంది? ఈ 2ని కామన్ తీసుకొచ్చామా ఇక్కడ? 2ని బయటికి తీసుకొచ్చేచ్చు కదా. 2 ఇంటూ ఇంకేం మిగిలిపోతుందమ్మా లోపల? ఏ 0 0 A 0 B 0 0 0 C. చెప్పినవా? ఇంకేమైనా డౌట్ అమ్మా? నేను ఆలోచిస్తున్నాను. నేను 0 0 C ఏమా? 0 0 C. ఇప్పుడు ఈ 2 2 క్యాన్సిల్ అయిపోతే దట్ ఈక్వల్స్ ఏ 0 0 0 B 0 0 0 C. మరి ఇది ఏ మ్యాట్రిక్స్ ఇది? Diagonal matrix. Diagonal matrix. ఇప్పుడు ఏమని చెప్పచ్చు? ఈజ్ ఏ డయాగనల్ మ్యాట్రిక్స్, ఈజ్ ఏ డయాగనల్ మ్యాట్రిక్స్, ఈజ్ ఏ డయాగనల్ మ్యాట్రిక్స్. అంతే, అయిపోయింది. ఇది 7 మార్కుల సమ్మం ఇది. ఓకేనా? స్పీడ్గా రాయండి. అర్థమవుతుందా? ఏదైనా స్టెప్ అర్థం కాకపోయింది అనుకోండి, అది స్పీడ్గా అయిపోయింది అనుకోండి చెప్పండి. ఎందుకంటే మీరు 10th క్లాస్ దాటి వచ్చారు. 10th క్లాస్ దాటి వచ్చారంటే 15 సంవత్సరాలు దాటినట్టు. అంటే మన మైండ్ చాలా స్పీడ్గా పనిచేయాలి. క్లాస్కి రాలేదే అంటే ఎంత త్వరగా అబద్ధం ఆడతాం. సమ్మ కూడా చేసేటప్పుడు అంత స్పీడ్గానే చేయాలి. అర్థమవుతుందా? మైండ్ ఎంత స్పీడ్గా పనిచేస్తుందో ఒక అబద్ధం ఆడడానికి, మనకు ఉపయోగపడే సమ్మ చేసేటప్పుడు కూడా అంతే స్పీడ్గా పనిచేయాలి. ఓకేనా? ఏమా అమ్మా, వినిపిస్తుందా? Yes, sir. ఏదైనా sir. తర్వాత క్వశ్చన్ వాడు ఏమంటాడమ్మా? 3A ఈక్వల్ టు ఇచ్చాడమ్మా. ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు A' అని చెప్పి ప్రూవ్ చేయమంటాడమ్మా. ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు A' అని ప్రూవ్ చేయడం కోసం నేనేం చేస్తానంటే A ఇంటూ A' ఫైండ్ అవుట్ చేస్తాను. అర్థమవుతుందా? అలా ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తానంటే ఏ ఇన్వర్స్ అంటే 1/A అని రాసుకోవచ్చే. Yes, sir. అలాగే ఏ ఇన్వర్స్ మనం ఇలా కూడా రాసుకోవచ్చామే. చూడండి ఒకసారి. లేదంటే ప్రూవ్ చేసేస్తాను, అప్పుడు అలాగనే చెప్తాను. చూడండి ఒకసారి. వాడు ఏం ప్రూవ్ చేయమన్నాడు? ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు A' అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. నేనేం చేస్తానంటే ఏ ఇన్వర్స్ని ఏ ఇన్వర్స్ ఇంటూ I అని రాసుకోవచ్చుగా. నేను రాసుకోవచ్చలేదు. Yes, sir. తర్వాత దీన్ని మనం I/A అని రాసుకోవచ్చుగా. దట్ ఈక్వల్ టు A'. మరి ఏ ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఎలా వస్తే మల్టిప్లై అవుతుంది. అంటే A ఇంటూ A' ఈక్వల్ టు I అని ప్రూవ్ చేస్తే నేను ఈ కండిషన్ తీసుకొచ్చేసి వెనక్కి వెళ్ళిపోతాను. ఇలా ఇది వచ్చింది అనుకోండి, అప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఏని ఇలా తీసుకొచ్చేస్తాను. I/A అవుతుంది. I/A అంటే I ఇంటూ A ఇన్వర్స్ అని రాస్తాను. I ఇంటూ A ఇన్వర్స్ అంటే మళ్ళీ A ఇన్వర్స్ వచ్చేస్తుంది. ఈజీగా అయిపోతుంది మరి. లేదు అలా కాకుండా వేరే చేయాలంటే A' ఫైండ్ అవుట్ చేయాలి, A ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మరి పెద్ద ప్రాసెస్ కదా. అర్థమవుతుందా నేను చెప్పింది అమ్మా? Yes, sir. చూడండి. థర్డ్ వన్ అమ్మా. మీకు ఇస్తే 7 మార్కులకి ఇచ్చే సమ్లు ఇవి, కాబట్టి జాగ్రత్తగా చూడండి. కనీసం లేకపోతే 4 మార్క్స్ కానీ ఇస్తాడు. గివెన్ గివెన్ రెండో క్వశ్చన్ కదా. 3A ఈక్వల్ టు ఏమని ఇచ్చాడు? 1 2 2 2 1 minus 2 minus 2 2 minus 1. ఏమా? అయితే ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు A' అన్నాడు కాబట్టి నేను A ఇంటూ A' ఫైండ్ అవుట్ చేస్తాను. దానికన్నా ముందు నేను ఏం చేస్తానంటే ఏ ఈక్వల్ టు ఈ 3 ఇక్కడ మల్టిప్లై అవుతుంది, ఎలా వస్తే డివైడ్ అవుతుంది. 1/3 ఇంటూ 1/3 ఇంటూ 1 2 2 2 1 minus 2 minus 2 2 minus 1. ఏమా? మనం కన్ఫ్యూజ్ లేకుండా ఉండడం కోసం పక్కనే మనం ఏ ట్రాన్స్ఫర్ ఫైండ్ అవుట్ చేసేసుకోవచ్చు. దెన్
ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు వాడు ఏ డాష్ అన్నాడు కాబట్టి ఏ డాష్ అని రాస్తాను. ఏ డాష్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి నాకు 1/3 అలాగే ఉండిపోతుంది. అదేం మార్పు రాదు. ఇది ఏమవుతుంది చెప్పండి నాకు 1 2 2 తర్వాత 2 1 2 1 minus 2 minus 2 2 1 minus 1. అది ఇప్పుడు ఈసారి నాకు ఏ నవర్స్ అన్నాడు కాబట్టి ఏ ఇంటూ ఏ డాష్ చేస్తాను కాబట్టి నౌ ఏ ఇంటూ ఏ డాష్ ఈక్వల్ టు ఏ అంటే 1/3 ఇంటూ ఇదంతా రాసేస్తాం 1 2 2 2 1 minus 2 minus 2 2 minus 1 ఇంటూ ఏ డాష్ అంటే 1/3 ఇంటూ 1/3 ఇంటూ 1 2 minus 2 2 1 2 2 minus 2 minus 1 ఈ 1/3 ఇంటూ 1/3 అంటే 1/9 ముందు రాసేయండి. 1/9 ముందు రాసేయండి. నెక్స్ట్ ఈ రో ఈ కాలం అంటే 1 + 4 + 4 తర్వాత 2 + 2 - 4 తర్వాత 1 × -2 -2 + 4 -2 ఏమా నెక్స్ట్ 2 × 1 2 + 1 × 2 + 2 -2 × 2 -4 2 × 2 4 + 1 × 1 1 minus into minus plus 2 2s are 4 2 into -2 -4 1 into 2 + 2 minus into minus plus 2 into 1 into 2 next -2 into 1 -2 2 into 2 + 4 -1 into 2 -2 తర్వాత -2 into 2 -4 + 2 into 1 + 2 minus into minus plus 1 into 2 into 2 తర్వాత -2 into -2 + 4 2 into 2 + 4 plus -1 into -1 + 1 ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే చూడండి ఇది 2 2 4 కదా 4 మైనస్ ఇది ఎలా క్యాన్సిల్ చేసానా లేకపోతే ఇంకో స్టెప్ అయినా 9 4 - 4 అలా రాయినా ఇలా క్యాన్సిల్ చేసేసి అర్థమవుతా మీకు చేసానా సరే చూడండి అలాగే 2 + 2 అంటే 4 4 - 4 క్యాన్సిల్ అలాగే +2 + 2 అంటే 4 2 + 2 అంటే 4 4 - 4 అలాగే -2 - 2 అంటే -4 +4 అలాగే 2 + 2 అంటే 4 4 - 4 ఇక్కడ రిమైనింగ్ ఏం మిగిలిపోతుందమ్మా 1/9 ఇంటూ ఇక్కడ ఏం మిగిలిపోతుంది 9 0 0 0 9 0 0 0 9 ఓకేనా ఇప్పుడు 9 కామన్ తీస్తే 1/9 ఇంటూ 9 ఇంటూ ఇక్కడ ఏమవుతుందంటే 1 0 0 0 1 0 0 0 1 9 9 క్యాన్సిల్ చేస్తే దీని బదులు ఏం రాసుకోవచ్చు మనం ఐ రాసుకోవచ్చులే 1 0 0 0 1 0 0 0 1 ఇదంతా దేని వాల్యూ ఏ ఇంటూ ఏ డాష్ దట్ ఈక్వల్ టు ఐ ఏ ఇంటూ ఏ డాష్ ఈక్వల్ టు దీని నుండి వాడు ప్రూవ్ చేయమంది ఏ ఇన్వర్స్ కాబట్టి ఏ డాష్ ఈక్వల్ టు I/A అంటాను. తర్వాత మీరు స్టెప్ వైజ్ రాసుకోండి నాకు ఇక్కడ ప్లేస్ వేస్ట్ అవుతుందని చెప్పి ఇక్కడ రాసేస్తున్నాను. ఏ డాష్ ఈక్వల్ టు I ఇంటూ 1/A అంటే ఏ ఇన్వర్స్ అని రాసుకోవచ్చులే. ఇప్పుడు చూడండి ఏ ఇన్వర్స్ ఇంటూ I అంటే ఎంత ఏ ఇన్వర్సే ఏ డాష్ ఇదేగా ప్రూవ్ చేయమంది వాడు అంతేనా. తర్వాత తర్వాత 4th క్వశ్చన్ చూడండి. 4th క్వశ్చన్ ఏం చేద్దాం అంటే వాడు ఇచ్చింది తీసుకుందాం. గివెన్ AB ఈక్వల్ టు I ఆర్ BA ఈక్వల్ టు I అందాం. ఇప్పుడు బోత్ సైడ్స్ కూడా డెట్ అప్లై చేద్దాం. డెట్ అప్లై చేస్తే డెట్ AB ఈక్వల్ టు డెట్ I ఆర్ డెట్ BA ఈక్వల్ టు డెట్ I. మరి డెట్ AB అంటే ఏంటి డెట్ A ఇంటూ డెట్ B అనే డెట్ రెండింటికి అప్లై అవుతుంది అర్థమవుతుందా. డెట్ A ఇంటూ డెట్ B దట్ ఈక్వల్స్ మరి డెట్ I అంటే ఏంటి 1 0 0 0 1 0 0 0 1 అనే I అంటే 1 0 0 0 1 0 0 0 1 అనే అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే డయాగోనల్ మ్యాట్రిక్స్ అనే. మరి డయాగోనల్ మ్యాట్రిక్స్ యొక్క డెట్ ఏమవుతుందని చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్ లో అన్ని డయాగోనల్ ఎలిమెంట్స్ యాడ్ చేసేసాం సార్. ప్రొడక్ట్ చేయాలి. వన్ అవుతుంది. నేను ఆల్రెడీ చేసాం కదా మనం ABC అని చెప్పి సమ్ ఉంటుంది చేసామా అంటే డెట్ I ఈక్వల్ టు 1 అయిపోతుంది ఆర్ డెట్ B ఇంటూ డెట్ A ఈక్వల్ టు డెట్ I అంటే 1 అయిపోతుంది. ఇప్పుడు అసలు జనరల్ గా మాట్లాడితే ఇప్పుడు రెండు వాల్యూస్ యొక్క ప్రొడక్ట్ 1 అయ్యిందంటే ఇందులో ఏ ఒక్కటైనా 0 అవుతుందామా అంటే ఖచ్చితంగా ఇది 1 అవ్వాలి ఇది 1 అవ్వాలి అప్పుడే దాని యొక్క ప్రొడక్ట్ 1 అవ్వాలి.
లేదంటే వేరే వాల్యూ ఏదైనా అవ్వాలి, అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్ డెట్ ఏ 2 అయింది అనుకోండి, ఇది 1/2 అయి ఉండాలి. ఇది 3 అయింది అనుకోండి, ఇది 1/3 అయి ఉండాలి. అంతే తప్ప 0 అయ్యే అవకాశం మాత్రం లేదు. కాబట్టి మనం ఏం చెప్తామంటే డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అండ్ డెట్ బి నాట్ ఈక్వల్ టు 0 అని చెప్తాం. అర్థమవుతుందా? ఇప్పుడు ఎప్పుడైతే డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అయిందో ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్స్ అవుతుంది కదా, దెన్ ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్స్. ఈ ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్స్ అవుతుందని చెప్పడం కోసం డెట్ అప్లై చేసాం. నెక్స్ట్ ఈసారి నౌ ఏబి ఈక్వల్ టు ఐ అని తీసుకోండి. ఏబి ఈక్వల్ టు ఐ అని తీసుకుని ఏ ఇన్వర్స్ తో మల్టిప్లై చేయండి. ఏ ఇన్వర్స్ తో మల్టిప్లై చేస్తే ఏ ఇన్వర్స్ ఇంటూ ఏబి ఈక్వల్ టు మనం ఎటువైపు అయితే మల్టిప్లై చేసామో అదే విధంగా దీన్ని కూడా మల్టిప్లై చేయాలి. ఏ ఇన్వర్స్ ఇంటూ ఐ. ఇప్పుడు ఇది బ్రాకెట్ మార్చండి. ఎందుకు బ్రాకెట్ మార్చొచ్చు? మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఇస్ అసోసియేటివ్ అని చెప్పుకున్నాం మనం. చెప్పుకున్నామా? మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ లో ఏ ఇంటూ బీసీ ఈక్వల్ టు ఇది చెప్పాం కదమ్మా. ఏ ఇంటూ బీసీ ఈక్వల్ టు ఏబి ఇంటూ సి అని మార్చుకున్నాం కదా బ్రాకెట్. మరి కాబట్టి ఇక్కడ బ్రాకెట్ మార్చుకోవచ్చు కదా. ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఇంటూ బి ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ ఐ అంటే మళ్ళీ ఏమొస్తుంది? ఏ ఇన్వర్స్ వస్తుంది. మరి ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ అంటే ఎంత? ఐ కదా. జనరల్ గా తెలిసిన విషయమే కదా. ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ అన్నా బి ఇంటూ బి ఇన్వర్స్ అన్నా ఐ అని చెప్పుకున్నాగా. చెప్పుకున్నామా? కాబట్టి ఇప్పుడు ఐ ఇంటూ బి అని వస్తుంది ఇక్కడ ఏ ఇన్వర్స్. ఐ ఇంటూ బి అంటే ఏమవుతుంది? మళ్ళీ బి అవుతుంది. బి ఈక్వల్ టు ఏ ఇన్వర్స్. అదే కాబట్టి ప్రూవ్ చేయమన్నది. ఈసారి ఇది తీసుకుందాం. ఈసారి బిఏ ఈక్వల్ టు ఐ అని తీసుకుందాం. బిఏ ఈక్వల్ టు ఐ నౌ అండ్ ఈసారి మళ్ళీ ఏం చేద్దాం అంటే ఏ ఇన్వర్స్ తో రైట్ సైడ్ మల్టిప్లై చేద్దాం. బిఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఇక్కడ ఐని కూడా రైట్ సైడ్ మల్టిప్లై చేయాలి. ఇటువైపు ఇక్కడ ఇటువైపు అయితే మల్టిప్లై చేస్తామో ఇక్కడ కూడా అంతే అలాగే మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే మళ్ళీ బ్రాకెట్ మార్చండి. బి ఇంటూ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే మళ్ళీ ఏ ఇన్వర్స్ వస్తుంది. తర్వాత బి ఇంటూ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే ఐ దట్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ అవుతుంది. బి ఇంటూ ఐ అంటే బి ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ అవుతుంది. ఏమంటే అదే కాబట్టి ప్రూవ్ చేయమన్నది. ఇక్కడ ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అనే కన్నా వాడు ప్రూవ్ చేయమన్న దాంట్లో ఏ ఈజ్ ఇన్వర్టబుల్ అన్నాడు కదా. దెన్ ఏ ఇన్వర్స్ ఏ ఈజ్ ఇన్వర్టబుల్ అని రాస్తే బాగుంటుంది. దెన్ ఏ ఈజ్ ఇన్వర్టబుల్ అని రాద్దాం. ఆడ ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి దెన్ ఏ ఈజ్ ఇన్వర్టబుల్. ఇన్వర్టబుల్ ఇది రాసుకోండి. తర్వాత కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అది ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం గతంలో కూడా ఒక విషయం చెప్పుకున్నాం. ఏంటంటే సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ని మ్యాట్రిక్స్ ఫామ్ లో ఎలా రాయాలో చెప్పుకున్నాం. అవునా? అలాగే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చేదండి. సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 3 వేరియబుల్స్ ఇచ్చాడు అనుకోండి. సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 3 వేరియబుల్స్ అని ఇచ్చాడు అనుకోండి. దీని మ్యాట్రిక్స్ ఫామ్ లో ఎలా రాస్తాం అంటే ఇప్పుడు ఆ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ తీసుకుందాం. a1x ప్లస్ b1y ప్లస్ c1z ప్లస్ c1z ఈక్వల్ టు d1, a2x ప్లస్ b2y ప్లస్ c2z ఈక్వల్ టు d2, అలాగే a3x ప్లస్ b3y ప్లస్ c3z ఈక్వల్ టు d3. దీన్ని మనం మ్యాట్రిక్స్ ఫామ్ లో ఎలా రాస్తాము అంటే మ్యాట్రిక్స్ ఫామ్ అంటే ఏం చెప్పాను నేను? మ్యాట్రిక్స్ ఫామ్ అంటే ఏం చెప్పాను? ఏ ఫామ్ లో రాయాలి? ax ఈక్వల్ టు ఏ ఫామ్? డి. సార్ డి. వెరీ గుడ్. ax ఈక్వల్ టు బి కదమ్మా. ax ఈక్వల్ టు డి అదేం చెప్పారు? డి అనే చెప్పాను సార్. డిఏ చెప్పారు. సరే వెరీ గుడ్. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాస్తాం? ఎప్పుడు కూడా ముందు ఏం రాస్తాం? ఈ వేరియబుల్స్ యొక్క ఏం రాస్తాం? కోఎఫిషియెంట్ సార్. కోఎఫిషియెంట్స్ రాస్తాం. కోఎఫిషియెంట్స్ రాస్తే a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3. తర్వాత ఏం రాస్తాం? ఎక్స్ అంటే ఏంటి? వేరియబుల్ సార్. ఏమొస్తాయి? ఎక్స్ వై జెడ్ వస్తాయి. తర్వాత కాన్స్టెంట్స్ అంటే ఏమొస్తాయి? d1 d2 d2 d3 అంటే ఇక్కడ దీన్ని ఏమంటాం మనం? కోఎఫిషియెంట్ మ్యాట్రిక్స్ అంటాం. కోఎఫిషియెంట్. దీన్ని ఏమంటాం మనం? వేరియబుల్ మ్యాట్రిక్స్. వేరియబుల్ మ్యాట్రిక్స్. వెరీ గుడ్.
కాన్స్టెంట్ Constant మ్యాట్రిక్స్. matrix. మ్యాట్రిక్స్ వెరీ గుడ్. ఏమండి ఇక్కడ మనం ఇంకో మ్యాట్రిక్స్ తీసుకుంటాం ఏడి అని. అంటే ఇది మీకు లేదు, ఇది గుర్తుపెట్టుకోండి అంతే, ఎక్కడ ఉపయోగించాం. A1 B1 C1 D1 A2 B2 C2 D2 A3 B3 C3 D3. దీన్ని ఏమంటారంటే ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటారు. ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటారు. ఇది మనం ఎక్కడ ఉపయోగించాం, మామూలు జనరల్ గా చెప్పాను అంతే. మ్యాట్రిక్స్ ఫామ్ ఎలా రాయాలో తెలిసిపోయింది కదా, ఇంకేం అక్కర్లేదు, ఇది వదిలేండి అక్కడ. నెక్స్ట్ ఈసారి సబ్ మ్యాట్రిక్స్ అని ఉంటుందమ్మా. సబ్ మ్యాట్రిక్స్ సబ్ మ్యాట్రిక్స్ సబ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాట్రిక్స్ ని ఎలా తీసుకున్నాను నేను, A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 అని తీసుకున్నాను నేను. ఇందులో ఏదైనా రోని కానీ లేదా కాలంని కానీ లేదా రోస్ కాలమ్స్ రెండింటినీ కానీ డిలీట్ చేయగా వచ్చే మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో దాన్ని మనం సబ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ది గివెన్ మ్యాట్రిక్స్. అంటే ఇప్పుడు ఉదాహరణకి నేను ఫస్ట్ రో తీస్తాను అనుకోండి, ఇది ఏ అనుకుంటాను. నేను ఏ అనుకుంటే ఫస్ట్ రో నేను తీస్తాను అనుకోండి, అప్పుడు నేను ఇది ఏదో A1 అన్నాను అనుకోండి. అప్పుడు ఫస్ట్ రో తీసేస్తే నాకు ఏముంటాయి ఎలిమెంట్స్, ఇంకా A2 B2 C2 A3 B3 C3. అలాగే ఫస్ట్ కాలం తీస్తాను అనుకోండి, ఇదేదో A2 అనుకోండి. A2 అంటే ఫస్ట్ కాలం తీసేస్తే B1 C1 B2 C2 B3 C3. అలాగే మనం మిడిల్ కాలం తీస్తాం అనుకోండి, మిడిల్ కాలం తీసేస్తే A1 C1 A2 C2 A3 C3, ఇదేదో A3 అనుకోండి. అలాగే ఇప్పుడు కాలం కాకుండా ఇప్పుడు ఈసారి మనం 2 rows తీసేసాం అనుకోండి. 2 rows తీసేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ 2 rows తీసాం అనుకోండి, A4 = A3 B3 C3. అదే 2 కాలమ్స్ తీసాం అనుకోండి, ఫస్ట్ లాస్ట్ 2 కాలమ్స్ తీసాం అనుకోండి, A5 = A1 A2 A3. వీటన్నిటిని మనం ఏమంటాం అంటే సబ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ది గివెన్ మ్యాట్రిక్స్ అంటాం. సబ్ మ్యాట్రిక్స్ లేదా సబ్ మ్యాట్రిసెస్ ఆఫ్ ది గివెన్ మ్యాట్రిక్స్. ఏమండి అర్థమవుతుందా? ఇది తల్లి మ్యాట్రిక్స్ అయితే ఇవన్నీ కూడా పిల్లల మ్యాట్రిక్స్ అన్నమాట. అర్థమవుతుందమ్మా? ఇది తల్లి మ్యాట్రిక్స్ అయితే ఇవన్నీ కూడా పిల్లలు, అంతేగా, ఇందులోంచి కదా వచ్చేవి, అవునా? Yes, sir. Yes, Adam. sir. సబ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే డెఫినేషన్, ద మ్యాట్రిక్స్ అబ్టైన్డ్ బై డిలీటింగ్ సమ్ రోస్ ఆర్ కాలమ్స్ ఆఫ్ ది గివెన్ మ్యాట్రిక్స్ ఈస్ కాల్డ్ సబ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ది గివెన్ మ్యాట్రిక్స్. మనకు మ్యాట్రిక్స్ కావాల్సిన మ్యాట్రిక్స్ ఎలా వస్తుందట, వాడు ఇచ్చిన మ్యాట్రిక్స్ లోంచి సమ్ రోస్ కానీ సమ్ కాలమ్స్ కానీ లేదా రోస్ కాలమ్స్ రెండింటినీ కానీ డిలీట్ చేయగా వచ్చేటటువంటి మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాం అంటే సబ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ది గివెన్ మ్యాట్రిక్స్. లేదంటే ఇదిగో ఇలా కూడా చేయొచ్చు, మనం ఫస్ట్ రో ఫస్ట్ కాలం డిలీట్ చేస్తాను అనుకోండి, అప్పుడు నాకు ఏమైనా వస్తుంది, 2/2 మ్యాట్రిక్స్ వస్తుంది, B2 C2 B3 C3. ఇది కూడా ఏమవుతుందంటే సబ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ది గివెన్ మ్యాట్రిక్స్, సబ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ. సబ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ అర్థమవుతుందమ్మా? ఒక కంప్లీట్ రోని కానీ ఒక కాలమ్ కానీ తీసేయాలా సార్? అంతే, మధ్యలో మిడిల్ ఎలిమెంట్స్ తీసేయడం అలాంటివి చేయకూడదు. అయితే రోని తీసేయాలి లేదా కాలం తీసేయాలి, అంతే. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మనకి ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడుతుంది. మరి ర్యాంక్ అంటే ఏంటి? ఒక మ్యాట్రిక్స్ లోని నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ కానీ లేదా నెంబర్ ఆఫ్ నాన్ జీరో కాలమ్స్ కానీ మనం ఏమంటామంటే మనం ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అంటాం. ద నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఆర్ నాన్ జీరో కాలమ్స్ ఇన్ ఏ మ్యాట్రిక్స్ ఈస్ కాల్డ్ ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అని చెప్తాం. ఓకేనా? ఒక మ్యాట్రిక్స్ లో నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ నైనా చెప్పచ్చు మనం, లేదా నాన్ జీరో కాలమ్స్ నైనా చెప్పచ్చు. ఒకవేళ ఇలా ఉందనుకోండి, మ్యాట్రిక్స్ నాకు ఇలా వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది 1 2 3 4 5 6 0 0 0 అని ఉంది. మరి దీని ర్యాంక్ ఎంత అవుతుంది? 2 అవుతుంది. 2 అవుతుంది. కారణం ఏంటంటే 2 రోస్ మాత్రమే నాన్ జీరో రోస్. మరి లాస్ట్ థర్డ్ రో ఏమైంది? 0 అయిపోయిందా లేదా? Yes, sir. మరి నేనేం చెప్తానంటే సార్ మరి ఏటమ్మా, ప్రతి కాలం లోనూ 0 ఉంది కదా సార్? ప్రతి కాలంలో 0 ఉంది. అలా కాదు, మరి కాలం గురించి మాట్లాడాలంటే ఇలా ఉండాలి, 0 0 0 1 2 3 4 5 6
అప్పుడు ఇది జీరో కాలం అంటాం. లేదంటే Okay, sir. జీరో కాలం ఇంకా జీరో కాలమా? ఒక్కటైనా నాన్ జీరో ఎలిమెంట్ ఉందంటే జీరో కాలం అవదుగా. ఓకే సార్, ఓకే సార్. కాబట్టి ఎన్ని నాన్ జీరో రోస్ ఉన్నాయి? 2 నాన్ జీరో రోస్ ఉన్నాయి. కాబట్టి దీని యొక్క ర్యాంక్ ఏమవుతుందంటే 2 అవుతుంది. అర్థమవుతుందమ్మా? అమ్మాయి అమ్మాయి అర్థమైంది సార్. చెప్పమ్మా, చెప్పు. ఎవరో ఏదో అడుగుతున్నారు. నెక్స్ట్ అర్థమైంది సార్. ఇప్పుడు మరి ఈ నాన్ జీరో రోస్ నాన్ జీరో కాలమ్స్ ఎలా తెలుస్తాయి మనకి? ఈ మెథడ్ ఒకటే ఉందా, ఇంకేమైనా ఉందా? వేరే మెథడ్ కూడా ఉంది. ఏంటంటే అది డెటా ఫైండ్ అవుట్ చేయడం. డెటా ఫైండ్ అవుట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు నాకు ఒక మ్యాట్రిక్స్ ఇలా తీసుకున్నానమ్మా. మీరు డేటా వాల్యూది ఎవరు స్పీడ్గా చెప్తారో చూద్దాం. ఇప్పుడు దీని యొక్క డేటా వాల్యూ ఎంత అవుతుంది? ఎవరు చెప్తారో స్పీడ్గా చూద్దాం. One, sir. చూడండి, 1 ఇంటూ Minus మైనస్ one. -1 కూడా కాదు, తప్పు. 1 ఇంటూ -2 వస్తుంది అంటే -2. తర్వాత -2 ఇంటూ +1 వస్తుంది -2 అంటే -2 అంటే -4. +1 ఇంటూ -1 వస్తుంది -1. -4 -1 అంటే -5 వస్తుందమ్మా. ఓకేనా? Yes, sir. -5 వచ్చింది కదా. ఈ -5 అనేది నాట్ ఈక్వల్ టు 0గా. ఎస్ సార్. Yes, Yes, sir. sir. అప్పుడు ఈ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ ఎంత అవుతుందంటే దీని యొక్క ఆర్డర్ ఎంత? 3/3, sir. కాబట్టి ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 3. ర్యాంక్ ఆఫ్ ఏని మనం ఎలా డినోట్ చేస్తాం? ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 3 అవుతుంది. ఎందుకంటే 3/3 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అయింది కాబట్టి. 3/3 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అయింది కాబట్టి దీని యొక్క ర్యాంక్ ఎంత అవుతుందమ్మా? 3 అవుతుంది. ఒకవేళ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం చూడండి. దీని యొక్క ర్యాంక్ ఎంత అవుతుందో మీరు చెప్తారు. దీని యొక్క డేటా వాల్యూ ఎంత అవుతుందో చెప్తారు. -1 -2 -3 తర్వాత 3 4 5 తర్వాత 4 5 6. దీనికన్నా ముందు ఒక చిన్న విషయం చెప్పి నాకు అప్పుడు చెప్తారు. ఇప్పుడు నేను ఒక మ్యాట్రిక్స్ ఇలా ఇచ్చాను. 1 2 3 4 5 6 7 8 9. వీటి యొక్క సబ్ మ్యాట్రిసెస్ చెప్పండి. సబ్ మ్యాట్రిసెస్ సార్ చెప్పండి. నేను సబ్ మ్యాట్రిసెస్ ఏ 4 5 6 7 8 9. 4 5 6 7 8 9. ఇంకా మిడిల్ లో కూడా తీసేచ్చామా? 4 7. 1 4 7 అదో మ్యాట్రిక్స్. 3 6 9. 3 6 9 ఇంకో మ్యాట్రిక్స్. Yes, sir. ఇంకా 1 2 3 7 8 9. 1 2 3 7 8 9. అంతేనా? ఇంకేముండవా? ఈ రో ఈ కాలం తీసేయండి. ఈ రో ఈ కాలం 4 5 7 8. అవునా? అలాగే ఈ రో ఈ కాలం తీసేయండి. 5 6 8 9. ఇవన్నీ కూడా సబ్ మ్యాట్రిసెస్ కదా, ఇంకా వస్తాయి అండ్ సో ఆన్ ఎట్సెట్రా. ఇంకా ఇవన్నీ సబ్ మ్యాట్రిసెస్. ఇప్పుడు నాకు ఇక్కడ దీని యొక్క డిటర్మినెంట్ వాల్యూ ఎంతో చెప్పండి. డెట్ బి ఈక్వల్ ఎంత వస్తుందో చెప్పండి నాకు. 0, sir. 1, sir. 0 వచ్చింది, sir. చూడమ్మా ఒకసారి చూడండి. -1 ఇంటూ ఇదేమో 24. 24 - 25 అంటే -1. -1 ఇంటూ -1 అంటే ఏంటి? +1. గుర్తుపెట్టుకోండి, మైండ్ లో గుర్తుపెట్టుకోండి. +1. మరి ఆల్టర్నేటివ్ గా ప్లస్ మైనస్ కాబట్టి మైనస్ అంటే ప్లస్ వస్తుంది కాబట్టి +2 ఇంటూ ఈ రో ఈ కాలం తీసేస్తే 18 -20 అంటే -2 వస్తుంది. అవునా? -2 ఇంటూ ఇది +2 కదా. -2 ఇంటూ +2 అంటే -4. ఇంతకు ముందు +1 ఉంది. -4 +1 అంటే -3. ఓకేనా? -3 -3 గుర్తుపెట్టుకోండి, మైండ్ లో గుర్తుపెట్టుకోండి. -3 ఇంటూ ఈ రో ఈ కాలం విడిచిపెట్టండి. -3 ఉంది మన దగ్గర. 3 ఇంటూ 5 అంటే 15. 15 - 16 అంటే -1. -1 ఇంటూ -3 ఎంత? +3. అంతకు ముందు మన దగ్గర ఎంత ఉంది? -3 ఉంది. -3 + 3 ఎంత? 0గా. Yes, sir. అర్థం కాకపోతే -1 ఇంటూ ఈ రో ఈ కాలం విడిచిపెట్టేస్తే 24 - 25 అంటే -1. +2 ఇంటూ మరి ఆల్టర్నేట్ గా ప్లస్ మైనస్ ప్లస్ వస్తుంది కాబట్టి 2 ఇంటూ ఈ రో ఈ కాలం విడిచిపెట్టేస్తే 18 - 20 తర్వాత
-3 ఇంటూ ఈ రో ఈ కాలం ఇచ్చిపెట్టేస్తే 15 - 16 అంటే -1 దట్ ఈక్వల్స్ -1 ఇంటూ -1 అంటే +1. తర్వాత 18 - 20 అంటే -2 కదమ్మా. -2 ఇంటూ 2 అంటే -4 తర్వాత -3 ఇంటూ -1 అంటే +3 అంటే 4 - 4 అంటే 0 అయిపోయిందిగా. Yes, sir. మరి ఇప్పుడు డెట్ బి 0 అయిపోయింది కదా, మరి దీని యొక్క ఆర్డర్ ఎంత 3 కదా, మరి ర్యాంక్ ఆఫ్ బి 3 అవుతుందా? అవదండి. డెట్ నాట్ ఈక్వల్ టు 0 అయితేనే దీని యొక్క ర్యాంక్ దీని యొక్క ఆర్డర్ అవుతుంది. చెప్పింది అర్థమైందా? డెట్ నాట్ ఈక్వల్ టు 0 అయితేనే దీని యొక్క ర్యాంక్ దీని యొక్క ఆర్డర్ దీని యొక్క ర్యాంక్ ఈక్వల్ అయిపోతుంది. మరి డెట్ ఏమైపోయింది? 0 అయిపోయింది. అప్పుడు నేను ఏం చేయాలంటే ఒక సబ్ మ్యాట్రిక్స్ ఎత్తుకోవాలి. ఏ సబ్ మ్యాట్రిక్స్ ఎత్తుకోవాలి? 2/2 మ్యాట్రిక్స్ ఎత్తుకోవాలి. ఎందుకు అంటే అప్పుడు 2/2 మ్యాట్రిక్స్ కి నేను డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను. నాట్ ఈక్వల్ టు 0 అయ్యేలా ఎగ్జిస్ట్ అవుతుందేమో ఒక్కటైనా చూసుకోవాలి. అర్థమైందమ్మా నేను చెప్పింది? Yes, sir. Yes, sir. ఒక డెట్ వాల్యూ 0 అయిపోయిందమ్మా అంటే దీని యొక్క ర్యాంక్ ఏమవదు? 3 అవదు. అంతేనా? ఎస్ సార్. తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే నేను 2/2 సబ్ మ్యాట్రిక్స్ ఎత్తుకోవాలి. ఎందుకు 2/2 ఎత్తుకోవాలి అంటే మళ్ళీ దానికి డెట్ కట్టాలి కాబట్టి ఒక 2/2 సబ్ మ్యాట్రిక్స్ ఎత్తుకోండి. ఇదో 2/2 మ్యాట్రిక్స్ అని తీసుకొచ్చా మనం సబ్ మ్యాట్రిక్స్. ఎస్ సార్. ఇది బి డాష్ అంటాం. బి డాష్ ఈక్వల్ టు -1 -2 3 4 అన్నాను నేను. దీన్ని డెట్ కట్టండి. డెట్ బి డాష్ ఈక్వల్ టు 2 sir. -1 -2 3 4 అంటే -4 1 into 4 అంటే -4 అంటే 2 అయింది. 2 నాట్ ఈక్వల్ టు 0 అయిందిగా. 2 నాట్ ఈక్వల్ టు 0 అయిందంటే ఇది ఏ మ్యాట్రిక్స్ యొక్క డెట్ నాట్ ఈక్వల్ టు 0 అయింది? 2/2 మ్యాట్రిక్స్ యొక్క డెట్ నాట్ ఈక్వల్. కాబట్టి దీని యొక్క ర్యాంక్ ఎంత అవుతుంది? 2 అవుతుంది అన్నమాట. 2 సార్. ర్యాంక్ ఆఫ్ బి ఈక్వల్ టు ఏమవుతుందంటే 2 అవుతుంది. ఓకేనా? Yes, sir. ఎస్ సార్. ఒకవేళ 2/2 మ్యాట్రిక్స్ తీసుకున్నా సరే 0 అయిపోయింది అనుకోండి, అప్పుడు దాని యొక్క ర్యాంక్ ఎంత అవుతుందంటే 1 అవుతుంది. ఓకేనా అమ్మాయి? ఓకే సార్. Yes, sir. Okay. sir. ఫర్ ఎగ్జాంపుల్ కూడా చెప్పండి. చూద్దాం ఇలా చూడండి. One 0 0 0 0 1 నెక్స్ట్ 0 0 1 ఏమా? ఇప్పుడు చూడండి దీన్ని డెట్ ఫైండ్ అవుట్ చేయండి. మొత్తం అంతా ఫైండ్ అవుట్ చేయక్కర్లేదు. 1 ఇంటూ ఈ రో ఈ కాలం విడిచిపెట్టేస్తే 0 - 0 అంటే 0ఏగా. ఎస్ సార్. ఎస్ సార్. Yes, sir. కాబట్టి మీరు ఏం చేయాలి? దీని యొక్క ఆర్డర్ 3/3 కాబట్టి దీని యొక్క ర్యాంక్ 3 అవుతుందా? No sir. No, అవదు. sir. అంటే 3/3 మ్యాట్రిక్స్ యొక్క డెట్ 0 అయిపోతుంది కాబట్టి ఇదేదో సి అందాం. డెట్ సి ఈక్వల్ ఏమైపోయింది? 0 అయిపోయింది. ఎందుకంటే 1 ఇంటూ 0 - 0 ఇంకా 0 ఇంటూ సంథింగ్ ఈజ్ 0 ప్లస్ 0 ఇంటూ సంథింగ్ ఈజ్ 0. అది రాసిన అయిపోయినా ఒకటే కాబట్టి 0 అయిపోయింది. కాబట్టి ర్యాంక్ ఆఫ్ సి నాట్ ఈక్వల్ టు 3. 3కి ఈక్వల్ అవదు. ఈసారి నేను ఏం చేయాలి? ఒక 2/2 మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ అవుతుందేమో చూసుకో. ఏమైనా ఎగ్జిస్ట్ అది అవుతుందో కూడా చూడండి. 0, sir. నాట్ ఈక్వల్ టు 0 అయినా ఎగ్జిస్ట్ అవుతుందేమో చూడండి. ఇది తీసుకుంటే 0, ఇది తీసుకుంటే 0, ఇది తీసుకుంటే 0, ఇది తీసుకుంటే 0. ఇంకేం తీసుకుంటాం? ఏ సబ్ మ్యాట్రిక్స్ ఎత్తుకున్నా దాని యొక్క డేటా కూడా ఏమవుతుంది? 0 అయిపోతుంది. అంటే మరి 0 కాకుండా ఉండేలా 2/2 సబ్ మ్యాట్రిక్స్ నాకు ఎగ్జిస్ట్ అవుతుందా? No, sir. అవ్వట్లేదు. కాబట్టి దీని యొక్క ర్యాంక్ 2 కూడా కాదు. అప్పుడు ఇంకేమవుతుంది? 1/1 మ్యాట్రిక్స్ ఎత్తుకోండి 0 కాకుండా. 1/1 మ్యాట్రిక్స్ అంటే తీసుకొచ్చుగా. ఏదో C1 అంటాను నేను. సింగిల్టన్ 1 ఇది నాట్ ఈక్వల్ టు 0గా డెట్. సింగిల్టన్ మ్యాట్రిక్స్ యొక్క డేటా వాల్యూ ఏమవుతుందని చెప్పాను. 1. అదే ఎలిమెంట్ అవుతుంది. కాబట్టి దీని యొక్క డేటా ఏమవుతుంది? 1 అయిపోతుంది. వెరీ గుడ్. నాట్ ఈక్వల్ టు 0. కాబట్టి ర్యాంక్ ఆఫ్ సి ఏమైపోతుంది? 1. 1 ఈక్వల్ అయిపోతుంది. అర్థమైందమ్మా? Yes, sir. అందుకు మనం ఏం చేస్తామంటే సబ్ మ్యాట్రిక్స్ అనేది తెలుసుకుంటాం అన్నమాట. సబ్ మ్యాట్రిక్స్ దేనికి ఉపయోగపడుతుంది అంటే ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడుతుంది.
ర్యాంక్ ని ఎలాగైనా Sir, ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏటమ్మా? ఓ డౌట్ సార్. చెప్పబ్బా. అభిరామ్ గారు, కార్తీక్. 3x3 మ్యాట్రిక్స్ కి దట్ 0 అయితే 2x2 మ్యాట్రిక్స్ ఎత్తుక్కోవాలన్నారు కదా సార్. అవునవును. ఇప్పుడు ఆ 2x2 మ్యాట్రిక్స్ నాట్ ఈక్వల్ టు 0 అయితే ఆ ర్యాంక్ ని 3x3 మ్యాట్రిక్స్ కి ఈక్వల్ చేసుకోవచ్చా సార్? ఆ 3x3 మ్యాట్రిక్స్ ర్యాంక్ కి. అదే కదా రాసాం ఇక్కడ చూడు. ఈ ఎగ్జాంపుల్లో బి ఎగ్జాంపుల్ చూడు, ఇక్కడ ఈ క్వశ్చన్ చూడు. ఈ బి మ్యాట్రిక్స్ తీసుకుంటే 3x3 డేటా ఫైండ్ అవుట్ చేస్తే ఏమైంది? 0 అయిపోయింది. అప్పుడు నేను ఏం చేశాను? 2x2 మ్యాట్రిక్స్ తీసుకున్నాను, డేటా నాట్ ఈక్వల్ 0 అయ్యేలాగా. కాబట్టి దీని యొక్క ర్యాంక్ అయింది 2 అయింది. దీని యొక్క ర్యాంక్ 2 అయింది. సబ్ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ 2 అయింది. సబ్ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ 2 అయిందంటే మొత్తం మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ 2 అయినట్టే. ర్యాంక్ ఆఫ్ బి అని రాశాను కానీ ర్యాంక్ ఆఫ్ బి రాశాను ఇక్కడ. ఓకే సార్, ఓకే సార్. అందుకనే మనం సబ్ మ్యాట్రిక్స్ ఎత్తుకునేది. మొత్తం మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ ఫైండ్ చేయడం కోసమే డెట్ నాట్ ఈక్వల్ టు 0 అయ్యేలాగా ఏమైనా సబ్ మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ అవుతుందేమో అని ఎత్తుకోవాలి. ఓకేనా? ఓకే సార్. అదమ్మా విషయం. ఇంతకీ సబ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటమ్మా? ద మ్యాట్రిక్స్ అబ్టైన్డ్ బై డిలీటింగ్ సమ్ రోస్ ఆర్ కాలమ్స్ ఆఫ్ ఏ గివెన్ మ్యాట్రిక్స్ ఇస్ కాల్డ్ సబ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ గివెన్ మ్యాట్రిక్స్. అర్థమవుతుందా? దేనికి ఉపయోగపడుతుంది అంటే ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయడం ఉపయోగపడుతుంది. ఏమా? ఓకే సార్. తర్వాత ర్యాంక్ అంటే ఏం చెప్పాం? ద నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఆర్ నాన్ జీరో కాలమ్స్ ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈస్ కాల్డ్. ఏం చెప్పచ్చు మనం? ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. స్క్వేర్ మ్యాట్రిక్స్ అవ్వక్కర్లేదు, స్క్వేర్ మ్యాట్రిక్స్ కాకపోయినా పర్వాలేదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందండి, మ్యాట్రిక్స్ ఇలా ఉందండి, 1 2 3 4 5 6 అని ఇచ్చాడు. మరి ఇది స్క్వేర్ మ్యాట్రిక్స్ కాదు. స్క్వేర్ మ్యాట్రిక్స్ కానప్పుడు డేటా కట్టగలమా మనం? డేటా ఫైండ్ అవుట్ చేయగలమా? No, sir. అప్పుడు నేను ఏం చేయొచ్చు? ఒక 2x2 మ్యాట్రిక్స్ తీసుకొచ్చుగా సబ్ మ్యాట్రిక్స్. ఎస్ సార్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లెట్ ఏ డాష్ ఈక్వల్ టు లేదా A1 ఈక్వల్ టు ఒక 2x2 సబ్ మ్యాట్రిక్స్ తీసుకుంటాను నేను. 1 2 4 5. దీన్ని డెట్ కట్టండి. డెట్ A1 ఈక్వల్ టు 1 2 4 5 అంటే 5 - 8 అంటే -3 నాట్ ఈక్వల్ టు 0 అని వచ్చింది. ఎప్పుడైతే సబ్ మ్యాట్రిక్స్ యొక్క డెట్ నాట్ ఈక్వల్ టు 0 అయిందో సబ్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డరే మొత్తం మ్యాట్రిక్స్ కి ర్యాంక్ అయిపోతుంది. అంటే ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ ఎంత అవుతుంది? 2 అయిపోతుంది. అర్థమైందమ్మా? ఇప్పుడు ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలంటే అది స్క్వేర్ మ్యాట్రిక్స్ అవ్వక్కర్లేదు, ఏ మ్యాట్రిక్స్ అయినా అవ్వచ్చు. ఎందుకంటే అందులో సబ్ మ్యాట్రిక్స్ మనం ఎత్తుకుంటాం కాబట్టి స్క్వేర్ మ్యాట్రిక్స్ ఒకటి ఇబ్బంది లేదు. ఓకేనా? మీకు ర్యాంక్ అది అర్థమైందమ్మా? ఇప్పుడు తర్వాత ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ అని చెప్పి ఉంటుంది. ఆ ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ ని బట్టి కూడా ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం. చూడండి, ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటారు. చూద్దాం. ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక మ్యాట్రిక్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ A1 B1 C1 అని తీసుకున్నాను, A2 B2 C2 అని తీసుకున్నాను, A3 B3 C3 అని తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని R1 అంటాం, దీన్ని R2 అంటాం, దీన్ని R3 అంటాం, దీన్ని C1 అంటాం, C2 అంటాం, C3 అంటాం. ఓకేనా? ఇప్పుడు ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేసాం అనుకోండి, R1ని R2ని ఇంటర్చేంజ్ చేసాం అనుకోండి, దాన్ని మనం ఏమంటాం అంటే ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. అర్థమవుతుందా? ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. అంటే ఇప్పుడు R1 R2ని ఇంటర్చేంజ్ చేయడం ఎలా డినోట్ చేస్తాం సింబాలిక్ గా అంటే R1 డబుల్ ఏరో మార్క్ పెడతాను. డబుల్ ఏరో అంటే అది కాదు, బోత్ సైడ్స్ ఏరో మార్క్ పెడతాం ఒక లైన్. R2 దీని మీనింగ్ ఏంటంటే R1 R2 ఇంటర్చేంజెస్ అని, R1 ఇంటర్చేంజ్ టు R2 అని అర్థం. దాని అర్థం అంటే ఇంటర్చేంజ్ ఆఫ్ 2 రోస్ అని, ఇంటర్చేంజ్ ఆఫ్ R1 అండ్ R2. ఏమా? ఇంటర్చేంజ్ ఆఫ్ R1 అండ్ R2. దీని మీనింగ్ ఏంటంటే ఇంటర్చేంజ్ అని అర్థం. అంటే R1 R2 పొజిషన్ లోను, R2ని R1 పొజిషన్ లో మారుస్తాం. అప్పుడు ఎలా మారుతుందంటే మ్యాట్రిక్స్ ఇంకొకటి అలా మార్చినప్పుడు మనం ఏమంటాం అంటే ఒరిజినల్ మ్యాట్రిక్స్ కి సిమిలర్ మ్యాట్రిక్స్ అంటాం.
లేదా ఈక్వలెంట్ మ్యాట్రిక్స్ అంటాం. మరి ఇక్కడ రో ఆపరేషన్ అప్లై చేస్తాం కదా, దీన్ని రో ఆపరేషన్ అంటాం. రో ఆపరేషన్ అంటాం ఎందుకంటే రోస్ ని ఇంటర్చేంజ్ చేస్తాం కాబట్టి రో ఆపరేషన్ అంటాం. కాలమ్స్ ని ఇంటర్చేంజ్ చేస్తే కాలం ఆపరేషన్ అంటాం. అర్థమవుతుందా? ఏమే ఇక్కడ మనం ఏమవుతుందంటే ఇది ఏ అనే మ్యాట్రిక్స్ అని తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనం రో ఆపరేషన్స్ అప్లై చేసిన తర్వాత R1 R2 ఇంటర్చేంజ్ చేస్తే ఏమవుతుంది అక్కడ A2 B2 C2 A1 B1 C1 తర్వాత మూడోది ఏం మారదు A3 B3 C3. దీన్ని మనం ఏమంటాం అంటే ఏకి ఈక్వల్ అని రాయం, ఈక్వలెంట్ టు అంటాం. ఈ సింబల్ పేరు ఏంటంటే ఈక్వలెంట్ టు, ఈక్వివాలెంట్ అంటారు కొంతమంది, అది మీ ఇష్టం. ఈక్వివాలెంట్ అని చదువుతారు లేదా ఈక్వలెంట్. అర్థమవుతుందా? ఈక్వివాలెంట్ అంటారు, ప్రొనౌన్సియేషన్ అది మీ ఇష్టం. అది ఈక్వలెంట్. అర్థమవుతుందా? ఎందుకు ఈక్వలెంట్ అంటే ఈ రెండు ఒకటి కాదు. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ రోలో ఏమని ఉంటే ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ A2 ఉంది ఇక్కడ, కాబట్టి ఈ రెండు ఈక్వల్ కాదండి, ఈక్వలెంట్ అండి. అర్థమవుతుందమ్మా? ఎందుకంటే రో ఆపరేషన్స్ అప్లై చేసాం కాబట్టి. అర్థమైందమ్మా? అమ్మాయి Yes, sir. అదమ్మా. తర్వాత అలాగే మనం ఈసారి ఒక రోని ఒక ఎలిమెంట్ తో మల్టిప్లై చేస్తాం అనుకోండి. ఎలా రాస్తామంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇష్టం వచ్చిన రో ఏదో ఒకటి చెప్పండి నాకు. A2 B2 C2. అబ్బాయి నేను అనుకున్నదే చెప్పామమ్మా, వెరీ గుడ్. ఎవరమ్మా? సుప్రజ, చరిష్మా? Lakshmipriya, sir. అబ్బాయి లక్ష్మీప్రియ. R2. ఇప్పుడు అయితే నేను ఏం చేస్తున్నాను, R2ని మారుస్తున్నాను. దేని మారుస్తున్నాను అది ముందు రాయాలి. R2 మారుస్తున్నాను కాబట్టి R2 అని చెప్పి ఈ కాలం పెడతాం, సింగిల్ కాలం పెట్టి R2ని ఎలా మారుస్తున్నానంటే R2 implies KR. ఒక నిమిషం. R2ని మారుస్తాను, KR2 అంటాను నేను. KR2 అంటాను ఏమా? KR2 అంటాను. KR2 అంటే దాని అర్థం ఏంటి? R2ని ఎలా మారుస్తున్నానంటే R2లో ఉన్న ప్రతి ఎలిమెంట్ Kతో మల్టిప్లై చేసే విధంగా మారుస్తున్నాను. అప్పుడు నాకు ఇది ఏమవుతుందంటే A ఈజ్ ఈక్వలెంట్ టు, దీని గొడవ లేదమ్మా, దీని అయిపోయింది. దీనికి సంబంధించి ఇప్పుడు నెక్స్ట్ దీనికి సంబంధించి ఏంటంటే ఇప్పుడు చెప్పబోయేది A ఈజ్ ఈక్వలెంట్ టు. మరి ఇక్కడ R2ని మారుస్తున్నాను కాబట్టి ఇంకేమైనా మారుతాయా? R1 R2 R1 R3 ఏమైనా మారుతాయా? No, sir. No, sir. ఇంకో విషయం, R2ని ఇలాగే రాయక్కర్లేదు, మనం ఇలా కూడా రాయొచ్చు. R2ని ఏ విధంగా మారుస్తానంటే KR2 కింద మారుస్తాను, అలా కూడా రాయొచ్చు. R2ని మనం ఎలా మారుస్తున్నాం అంటే KR2 కింద మారుస్తున్నాము, అలా కూడా రాయొచ్చు. ఓకేనా? అది విషయం. అంటే ఇప్పుడు A1 B1 C1 KA2 KB2 AC2 A3 B3 C3. ఓకేనా? A1 B1 C1. మరి సెకండ్ రోని మనం Kతో మల్టిప్లై చేయాలి కాబట్టి K అనేది కాన్స్టెంట్, వేర్ K ఈజ్ ఏ కాన్స్టెంట్. అప్పుడు KA1 KA2 KB2 KC2 సెకండ్ రోని మాత్రమే మల్టిప్లై చేస్తాం. దాన్ని ఎలా డినోట్ చేస్తాం అన్నమాట. అదే మనం ఒక ఎలిమెంట్, ఒక రోలోని ఎలిమెంట్స్ అన్నిటిని మరొక రోలోని ఎలిమెంట్స్కి యాడ్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఎలా రాస్తాం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను R1 మారుస్తున్నాను అనుకోండి. R1 మారుస్తుంటే అలా పెట్టండి. R1 అలా పెట్టండి. ఇప్పుడు ఏం చేద్దాం అంటే R1 R2 కలుపుతున్నాం అనుకోండి. ఒకవేళ R1 R2 కలుపుతున్నాం అనుకోండి, R1 ప్లస్ R2 ఎలా అయినా రాయొచ్చు. లేదా R1 మారుస్తున్నాను, R1 ప్లస్ R2 కింద మారుస్తాను. మరి అలా మారిస్తే ఇది ఏమవుతుంది? A ఈజ్ ఈక్వివాలెంట్ లేదా ఈక్వలెంట్. ఈ R1 కదా మారుస్తున్నాను, ఇంకేం మారవు, సేమ్ యాసిడ్గా వచ్చేస్తాయి మిగిలినవి. R1 మాత్రం మారుతుంది. R1 ఎలా మారుతుంది? R1 ప్లస్ R2 అంటే ఈ రెండు కలపమనే కదా అమ్మాయి. R1 ప్లస్ R2 అంటే ఫస్ట్ రోలోను సెకండ్ రోలో ఉన్న ఎలిమెంట్స్ కలపమనే కదా. అంటే కలిపితే ఏమవుతుంది? A1 ప్లస్ A2 B1 ప్లస్ B2 C1 ప్లస్ C2 ఇవన్నీ కూడా ఇందులో వచ్చేస్తాయి, R1లోకి వచ్చేస్తాయి. అర్థమైందే? Yes, sir. అందరికీ Yes, sir. అంటే A1 ప్లస్ A2 B1 ప్లస్ B2 C1 ప్లస్ C2 తర్వాత మిగిలిన రెండు రోజు మారవు కదా, కాబట్టి అవి ఎలా వస్తాయంటే సేమ్ యాసిడ్ వచ్చేస్తాయి. A2 B2 C2 A3 B3 C3. ఏమా? అదమ్మా విషయం. ఓకేనా?
ఇలా వస్తున్నాం. ఒకవేళ నేను R1 లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ని కూడా వేరే రోలో ఉన్నటువంటి ఎలిమెంట్ ని ఏదో ఒక నెంబర్ తో మల్టిప్లై చేసి యాడ్ చేశాను అనుకోండి, అప్పుడు ఎలా వస్తుందంటే చెప్తాను చూడండి. R1 మారుస్తున్నాం. ఏ విధంగా మారుస్తున్నాం అంటే R1 + 2R2 అన్నాను అనుకోండి. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి, R1 లోని ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా నేను R2 లో ఎలిమెంట్స్ అన్నిటిని 2 తో మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. అంతేనా? Yes, sir. ఇక్కడ ఏం చేయాలి, నేను R1 లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా R2 లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని కూడా 2 తో మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. అలా యాడ్ చేయవచ్చిన వాల్యూని ఎందులో రాయాలి, నేను R1 లో రాయాలి. కాబట్టి A ఈజ్ ఈక్వల్ వాలెంట్ లేదా ఈక్వలెంట్. ఇప్పుడు చూడండి, R1 లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి కూడా R2 లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ని 2 తో మల్టిప్లై చేయాలి. 2A2 యాడ్ చేయాలి దీన్ని. అంటే A1 + 2A2, B1 + 2B2, C1 + 2C2. A1 + 2A2, B1 + 2B2, C1 + 2C2. ఇంకా రిమైనింగ్ ఏం మారవు. A2, B2, C2, A3, B3, C3. వీటిని మనం ఏమంటాం అంటే ఎలిమెంటరీ ఆపరేషన్స్ అంటాం. అలాగే మనం రోస్ మాత్రమే మార్చాం కాబట్టి రో ఆపరేషన్స్ అని కూడా అంటాం. ఓకేనా? అది రోస్ అయినా మార్చుకోవచ్చు, కాలమ్స్ కూడా మార్చుకోవచ్చు. కాలమ్స్ కూడా ఒకటి చెప్పేసి నేను ఇక నెక్స్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపోతాను. ఓకేనా? ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయడం కూడా ఉపయోగపడుతుంది. ఆ ర్యాంక్ కూడా ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చో చెప్తాను దీన్ని బట్టి. చూడండి ఒకసారి. ఈసారి కాలం మారుస్తున్నాను అనుకోండి, C1 మారుస్తున్నాను. C1 ఎలా మారుస్తున్నానంటే C1 - C2 అన్నాను. అంటే C1 లోని ఎలిమెంట్స్ లోంచి C2 ఎలిమెంట్స్ ని తీసేయాలి. అలా తీగా వచ్చిన వాల్యూ ఎందులో రాయాలి, నేను C1 లో రాయాలి. కాబట్టి చూడండి, A ఈజ్ ఈక్వివాలెంట్ A1. C2 లో ఎలిమెంట్స్ ఏంటి, B1, B2, B3 కదా. A1 - B1, తర్వాత A2 - B2, తర్వాత A3 - B3. మరి C2, C3 మారతాయా? మారవు. B1, B2, B3, C1, C2, C3. ఓకేనా? అర్థమైంది అందరికీనా? Yes, sir. అదమ్మా విషయం. ఏమా ఈ విధంగా చేస్తాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రో ఆపరేషన్స్, కాలమ్ ఆపరేషన్స్ అప్లై చేసి ర్యాంక్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది చెప్తాను. చెప్పి చెప్పమ్మా. సార్ అలాగా C1 - C2 అలా కాకుండా C1/C2 అలా కూడా రాయొచ్చు సార్? చేయొచ్చు ఈజీగా. బై కూడా తీసుకోవచ్చు. ఓకే సార్. తీసుకోవచ్చు. సరే, ఒక ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు మనం సమ్లోకి వెళ్తాం. అది మ్యాటర్లోకి వెళ్దాం సార్. ఓకేనా? చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సమ్ ఇలా ఇచ్చాడు. ఇది ఆల్రెడీ ఇందాక చెప్పాను. లేదు, చూద్దాం. A = ఇలా ఇచ్చారు 0. ఏమా కార్తీక్ స్పీకర్ ఆఫ్ అమ్మా. వీడియో ఆఫ్ అయిపోయిందా? ఒక్క నిమిషం. ఇప్పుడు వస్తున్నామే? Yes, sir. yes, sir. చూడండి సార్, ఇప్పుడు సమ్ము ఇలా ఉందండి. 0, 1, 2, 1, 2, 3, 3, 2, 1. దీన్ని ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చెప్పాను, ఈజీ మెథడ్, డేటా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అంతేనా? ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ఏ అన్నాడు. ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ఏ అన్నాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు, డేటా ఫైండ్ అవుట్ చేస్తారు. అంతేనా? Yes, sir. డేటా ఈక్వల్ ఎంత అవుతుంది చెప్పండి నాకు. ఇక్కడ డేటా = డెట్ 0, 1, 2, 1, 2, 3, 3, 2, 1. That equals 0 × 2 - 6 అంటే -4. అంటే 0 అయిపోతుంది. ఇది ఎలాగ రాసినా అయిపోయినా పర్లేదు. 0 -1 × ఈ రో ఈ కాలం విడిచిపెట్టేస్తే 1 - 9 +2 × ఈ రో ఈ కాలం విడిచిపెట్టేస్తే 2 - 6. అంతేనా? ఇప్పుడు సింప్లిఫై చేస్తే 1 - 9 అంటే -8, -8 × -1 అంటే +8, 2 - 6 అంటే -4, -4 × 2 అంటే -8, 8 - 8 అంటే 0 అయిపోయింది. కాబట్టి ర్యాంక్ ఆఫ్ ఏ 3 అవుతుందా? No, sir. No, sir. మనం ఏం చేయాలి 2/2 మ్యాట్రిక్స్ 2 by తీసుకోవాలి 2 సార్. డెట్ ఫైండ్ అవుట్ చేయాలి సార్. వెరీ గుడ్. 2/2 మ్యాట్రిక్స్ ఒకటి చెప్పండి ఈజీగా ఉన్నది. 0, 1, 1, 2.
A1 ఈక్వల్ టు 0 1 1 2 అనేది సబ్ మ్యాట్రిక్స్ అనుకున్నాను. మరి అందులోంచి మరి రోని కాలంని డిలీట్ చేయవచ్చు మ్యాట్రిక్స్ కాబట్టి సబ్ మ్యాట్రిక్స్ అనుకున్నాను. దీన్ని డెట్ కడితే డెట్ A1 ఈక్వల్ టు డెట్ 0 1 1 2 అనుకుంటే 0 - 1 అంటే -1 నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి దేర్ ఫోర్ ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎంత అవుతుందండి 2 అయిపోతుంది. ఓకేనా? ఇది డెట ద్వారా చేసే పని, డెట ద్వారా చేసే ప్రాసెస్. ఈసారి ఇదే సమ్ము రో ఆపరేషన్స్ కాలం ఆపరేషన్స్ అప్లై చేసి కూడా చేయమంటాడు. ఏమండి? ఇదే సమ్ము రో ఆపరేషన్స్ కాలం ఆపరేషన్స్ అప్లై చేసి కూడా చేయమంటాడు. అప్పుడు ఎలా చేయాలి అంటే మనం జీరోస్ సార్ ఏటమ్మా డౌట్ సార్, చెప్పమ్మా. 0 కూడా సబ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ అని వచ్చా సార్? ఓకే, అను- ఎలిమెంట్ 0 సార్. అనొచ్చు. ఓకే సార్. సింగులర్ మ్యాట్రిక్స్ అవుతుందన్నమాట. నెంబర్ ఆఫ్ సబ్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఉందా సార్? నెంబర్ ఆఫ్ సబ్ మ్యాట్రిక్సెస్ ఏం చేసుకుంటావు నువ్వు? మామూలుగా అలానే ఫార్ములా ఏమి ఉండవు. నెంబర్ ఆఫ్ సబ్ సెట్స్ కదా ఫైండ్ అవుట్ చేయడానికి ఉంటుంది కదా సార్, అలాగే ఉందా అని అడుగుతున్నాను సార్. లేదు. కారణం ఏంటంటే అక్కడ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ అంటే ఒక పర్టికులర్ ఆర్డర్లో తీసుకుంటావు. ఎలా తీసుకుంటావు? ఫస్ట్ ఏమీ లేకుండా తీసుకుంటావు, ఎంటీ సెట్ తీసుకుంటావు. తర్వాత ఏం తీసుకుంటావు? ఒక ఎలిమెంట్ తీసుకుంటావు. తర్వాత ఏం చేస్తావు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ ఈక్వల్ టు ఏబిసి అన్నాం అనుకోండి. దీని యొక్క సబ్సెట్స్ చెప్పండి. ఫస్ట్ది ఎంటీ సెట్, తర్వాత సింగిల్టన్ ఏ, తర్వాత సింగిల్టన్ బి, తర్వాత సింగిల్టన్ సి, తర్వాత ఏబి, తర్వాత సిఏ, తర్వాత ఏబిసి. ఏబిసి కూడా అవుతుందిగా. ఎవ్రీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. Yes, sir. ఇంట్లో ఒకడే ఉన్నాడు కుర్రోడు, అబ్బాయి పేరెంట్స్ కి. అప్పుడు ఎవరినో వచ్చి మీ పెద్ద అబ్బాయి ఏంటంటే ఎవరిని చెప్తారు? ఈ అబ్బాయినే చెప్తారు. లేదా ఎవరినో వచ్చి మీ చిన్న అబ్బాయి ఎవరంటే ఎవరిని ఏం చెప్తారు? ఈ అబ్బాయినే చెప్తారు. ఒకడే ఉన్నాడు అనుకోండి ఇంట్లో, ఆడే పెద్దోడు అయిపోతాడు, ఆడే చిన్నోడు అయిపోతాడు వాళ్ళకి, పేరెంట్స్ కి. అంతేనే? ఎవ్రీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ప్రతి సెట్ కూడా దానికి అదే సబ్సెట్. కాబట్టి ఇదో సెట్. మొత్తం ఎన్ని వచ్చాయి? 8 వచ్చాయి. 8 అంటే 2 క్యూబ్, 2 పవర్ n ఆఫ్ ఏ. ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అంత నెంబర్ వేసేస్తాం పైన, అది 8 వస్తుంది. దీనికంటే ఒక ఆర్డర్ ఉంది. కారణం ఏంటంటే ఈ ఆర్డర్ని ఎలా చెప్తున్నానంటే ఏ ఎలిమెంటు లేకపోవడం, ఒక ఎలిమెంట్ ఉన్నవి తీసుకోవడం, 2 ఎలిమెంట్స్ ఉన్నవి తీసుకోవడం. కానీ మరి అలా కాదుగా. ఇక్కడ ఈ సబ్ మ్యాట్రిక్స్ తీసుకునేటప్పుడు ఒక ఎలిమెంట్ ఉన్నది తీసుకోవడం, 2 ఎలిమెంట్స్ ఉన్నవి తీసుకోవడం, 3 ఎలిమెంట్స్ ఉన్నవి తీసుకోవడం అలా లేదు కదా. అంటే మరి నువ్వు ఎలా అంటే ఈ ఎలిమెంట్ డిలీట్ చేసి నేను తీసుకోగలనా? మరి దీనికి ఒక ఆర్డర్ అంటూ లేదు. అయితే నేను రోని డిలీట్ చేయాలి లేదా కాలం డిలీట్ చేయాలి అంతే. మధ్యలో ఎలిమెంట్స్ డిలీట్ చేయడానికి లేదు. అంటే నేను తీసుకునే మ్యాట్రిక్స్ లో ఇన్ని ఎలిమెంట్స్ ఉండాలని ఏం లేదు. అర్థమవుతుందా? అంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ మాత్రం అయ్యి ఉండాలి. అది మాత్రం స్క్వేర్ మ్యాట్రిక్స్ అయ్యి ఉండాలి. స్క్వేర్ మ్యాట్రిక్స్ అయ్యి ఉండాలి అంటే అయితే సింగిల్టన్ మ్యాట్రిక్స్ అయ్యి ఉండొచ్చు, లేదా 2/2 స్క్వేర్ మ్యాట్రిక్స్ అయ్యి ఉండొచ్చు, లేదా 3/3 స్క్వేర్ మ్యాట్రిక్స్ అయ్యి ఉండొచ్చు. అంటే ఇప్పుడు సబ్ మ్యాట్రిక్సెస్ అంటే 2/2 మ్యాట్రిక్సెస్ కాబట్టి, అదే దీని యొక్క ఆర్డర్ కన్నా తక్కువ ఉన్న మ్యాట్రిక్సెస్ కాబట్టి సింగిల్టన్ ఎలిమెంట్స్ ఎన్ని వస్తాయి దీని నుంచి? 9 వస్తాయి సార్. మరి 2/2 మ్యాట్రిక్సెస్ ఎన్ని వస్తాయి చూడు ఒకసారి. 4 వస్తాయి సార్. 4 వస్తాయి సార్. తర్వాత మరి ఇంకా మొత్తం మ్యాట్రిక్స్ ఒకటి, మొత్తం ఎన్ని వచ్చాయి? 14 సార్. 14 సార్. అదమ్మా, దీనికంటూ ఫార్ములా అయితే ఏం లేదు. ఓకేనా? అది విషయం. తర్వాత ఈ విధంగా మనం చేస్తాం. ఈసారి రో ఆపరేషన్ కాలం ఆపరేషన్ అప్లై చేసి ర్యాంక్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అది నేను పని చేస్తాను. సమ్స్ చెప్పినప్పుడు చెప్పేస్తాను. అవి ఎన్నో లేవు, 2 సమ్స్ ఉన్నాయి కాబట్టి అది నేను సమ్ చెప్పినప్పుడు చెప్తాను. మళ్ళీ టైం వేస్ట్ మనం. ఓకేనా? చూద్దాం. ఈసారి మ్యాటర్ రాసేస్తాను. ఒక 5 minutes మ్యాటర్ రాస్తాను, అది రాసుకోండి. ఆ తర్వాత రిమైనింగ్ మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఓకేనా? నెక్స్ట్ ఈసారి సబ్ మ్యాట్రిక్స్ అమ్మా. సబ్ మ్యాట్రిక్స్ అంటే ఏం చెప్పాం? ఒక మ్యాట్రిక్స్ లోని నెంబర్ ఆఫ్ సమ్ రోస్ కానీ సమ్ కాలమ్స్ కానీ రిలేట్ చేయగా వచ్చే మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో ఆ మ్యాట్రిక్స్ మనం సబ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ గివెన్ మ్యాట్రిక్స్ అంటాం. కాబట్టి ఈ మ్యాట్రిక్స్ అప్లైడ్ బై
a matrix obtained by deleting some rows or columns, or both, రెండు కూడా delete చేయొచ్చు, or columns or both of a given matrix is called submatrix of a given matrix. Submatrix of a given matrix. ఏమా ఎగ్జాంపుల్ మీరు కూడా రాసుకోవచ్చమ్మా నాతో పాటు. అమ్మాయి నాతో పాటు రాసుకోండి, వర్క్ అవుతుంది. ఇప్పుడు A ఈక్వల్ టు 1 2 3 4 5 6 3 1 0, then గాయత్రి స్పీకర్ ఆఫ్ చేయమా. ఓకే సార్. సౌండ్లు వస్తున్నాయి. దెన్ చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ R2 C3 డిలీట్ చేశాను అనుకోండి. R2 అంటే ఇది, C3 అంటే ఇది డిలీట్ చేశాను అనుకోండి. అప్పుడు నాకు ఏమైనా వస్తుందంటే 1 2 3 1 ఇది ఏమవుతుంది, ఇది సబ్ మ్యాట్రిక్స్ అవుతుంది. కాబట్టి ఏం చేద్దామంటే దెన్ సమ్ సబ్ మ్యాట్రిసెస్ ఆఫ్ AR అని రాద్దాం. సమ్ సబ్ మ్యాట్రిసెస్ ఆఫ్ AR ఏమవుతుందంటే ఇది ఎలా వచ్చిందంటే బై డిలీటింగ్ R2 and C3 of A. R2 రిలేట్ చేశాను, C3 రిలేట్ చేశాను. 1 2 3 1 తర్వాత ఇప్పుడు ఈసారి 1 2 3 3 1 0 ఏం డిలీట్ చేసాం? బై డిలీటింగ్ Will row, sir. R2 of A. వెరీ గుడ్. తర్వాత ఈసారి కాలమ్స్ డిలీట్ చేద్దాం. 1 4 3 3 6 0 ఏం చేసాం? బై డిలీటింగ్ ఏం చేసాం? C2 of A. C2, sir. C2 ఈసారి మనం సింగిల్టన్ మ్యాట్రిక్స్ కూడా తీసుకుందాం. సింగిల్టన్ 0. మరి సింగిల్టన్ 0 తీసుకోవాలంటే ఏం డిలీట్ చేసినట్టు? నేను ఏం డిలీట్ చేసినట్టు? R1 డిలీట్ చేసినట్టు, R2 డిలీట్ చేసినట్టు, తర్వాత C1 డిలీట్ C1 C2 అంతే. బై డిలీటింగ్ R1, R2, C1 and C2 ఇదమ్మా. తర్వాత ఈసారి ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ let capital A be a non-zero matrix. అని తీసుకున్నాం. The rank of A is defined as the, నేను రెండు డెఫినేషన్ చెప్తానే. The rank of A is defined as the, నాతో కూడా రాసుకోండి. Defined as the maximum of the order orders of the non-singular squares of matrix of A. Non-singular మరి det not equal to 0 అయితే నాన్ సింగులరే కదా. Non-singular submatrices of A. Non-singular square submatrix of A. Submatrices of A. A.
అలాగే the rank of A is denoted by rank of A is denoted by rank of A అని రాయొచ్చు, లేదా ఆర్ రో ఆఫ్ ఏ, లేకపోతే ఈ సింబల్ వదిలేయండి, ర్యాంక్ ఆఫ్ ఏ అని రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. అలాగే దీనికి మరో డెఫినేషన్ ఏంటంటే the number of non-zero rows or non-zero columns of a square matrix of a matrix is called rank of the matrix. ఏమా నెక్స్ట్ ఇప్పుడు ఈసారి నోట్ ఏంటంటే ర్యాంక్ ఆఫ్ ఏ నల్ మ్యాట్రిక్స్. ద ర్యాంక్ ఆఫ్ ఏ నల్ మ్యాట్రిక్స్ ని మన పేరేంటమ్మా? Zero. Zero matrix. Very good. Zero matrix or zero matrix is zero. ఎందుకంటే జీరో మ్యాట్రిక్స్ లో మనం ఏమి తీసుకున్నా, ఏ ఆర్డర్కి సంబంధించిన మ్యాట్రిక్స్ తీసుకున్నా దాని యొక్క డేటా జీరో అయిపోతుంది కాబట్టి. తర్వాత ఈ నోట్ పాయింట్ కూడా చెప్పి నేను ఆపుతాను. రిమైనింగ్ ఎగ్జాంపుల్స్ అవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. ఓకేనా? రేపు టైమింగ్స్ ఏంటమ్మా? 1:30 to 3:30. 1:30 to 2:30. 3:45 to 4:45. 1:30 to 3:30, 3:45 to 4:30. అంతే. సరే, ఇంకొకటి మీకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, రఫ్లో చేయండి.